హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇష్టంగా పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ నుంచి 2024-25 నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు అందరూ కూడా ఇప్పుడు రిజల్ట్స్ గురించి అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు మనకు పోస్టులు పెంచుతారని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అంటే మనకు ఈసారి పోస్టులు పెరిగే అవకాశం ఉంది భారీగా. మనకు దాదాపు 50,000 నుంచి 60,000 పోస్టుల దాకా పెంచే అవకాశం అయితే ఉందని చెప్పడం అయితే జరిగింది ప్రీవియస్ వీడియోలో. అదే లెక్క ప్రకారం మనకు నిన్న అయితే పోస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారని నోటీస్ అయితే పంపడం అయితే జరిగింది. మనకు ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు 39,481 పోస్టులు అయితే తోని నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సెప్టెంబర్లో. ఆ తర్వాత మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు మళ్ళీ పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామని అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది నోటీసు. ఇప్పుడు మనకు టోటల్గా 53,690 పోస్టులు అనేది మనకు ఈ నోటిఫికేషన్ భర్తీ అయితే చేస్తున్నారు. పోస్టులు అనేది భారీగా పెంచడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా పండుగ అన్నమాట. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో టోటల్ వేకెన్సీస్ ఎన్ని, నక్సల్ సంబంధించి అన్ని కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, 100% అయితే తగ్గడం అయితే జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా కొంచెం ఒక 5 to 6 మార్క్స్ అయితే తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే రిజల్ట్స్ ఎప్పుడు అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. కాబట్టి వీడియో అనేది క్లియర్గా ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకొని అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఏదైతే ఏంది మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు డౌన్లోడ్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు అందరూ కూడా గూగుల్ క్రోమ్ లో ssc.gvn.in వెబ్సైట్ కొడితే మీకు కొత్త వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. మీరు కిందికి స్క్రోల్ చేసి ఉడతాను, మీకు ఇక్కడ నోటీస్ బోర్డ్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ రివైజ్డ్ టెంటేటివ్ వేకెన్సీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ జీడీ కానిస్టేబుల్ రైఫిల్స్ అండ్ ఇక్కడ సంబంధించిన కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఎగ్జామినేషన్ 2025 ఉండడం జరిగింది. ఇది నోటీస్ వచ్చేసి ఏప్రిల్ 21, 2025 నిన్న అన్నమాట. దీనికి సంబంధించిన ఇక్కడ పక్క పొంటి ఉన్నది కదా పీడిఎఫ్, దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అంటే ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు ఈ పీడిఎఫ్ వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెడతాను. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి ఒకసారి చూసుకోండి, మీకు ఏమైనా క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ చేసిన సంబంధించిన పీడిఎఫ్ వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ రివైజ్డ్ టెంటేటివ్ వేకెన్సీ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ 2025 21/4/2025 అనేది నిన్న డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ కి ఇద్దరు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫోర్స్ వైజ్ గా మీకు క్లియర్ గా షార్ట్ కట్ లో డైరెక్ట్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ బిఎస్ఎఫ్ వచ్చేసి 13,880 అండ్ సిఐఎస్ఎఫ్ వచ్చేసి 14,910, సిఆర్పిఎఫ్ వచ్చేసి 13,787 అండ్ ఎస్ఎస్బి 907, ఐటీబీపీ 2,948, అస్సాం రైఫిల్స్ వచ్చేసి 1,750, ఎస్ఎస్ఎఫ్ 132, ఎన్సిబి వచ్చేసి 11. ఓవరాల్ గా మేల్ వాళ్ళకు 48,320 పోస్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ సంబంధించి కూడా ఉన్నది. మీరు ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను షార్ట్ కట్ లో చెప్పినాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకి చూసుకుంటే బిఎస్ఎఫ్ వచ్చేసి 2,491, సిఐఎస్ఎఫ్ వచ్చేసి 1,661 అండ్ సిఆర్పిఎఫ్ 572 అండ్ ఎస్ఎస్బి వాళ్ళకు ఫీమేల్ వాళ్ళకు ఎటువంటి పోస్టులు అయితే లేవన్నమాట. అండ్ ఐటీబీపీ వాళ్ళకు ఫీమేల్ సంబంధించి చూసుకుంటే ఇంకా 520, అస్సాం రైఫిల్స్ 115 అండ్ ఎస్ఎస్ఎఫ్ వాళ్ళకు కూడా సంబంధించి కూడా ఫీమేల్ వాళ్ళకు పోస్టులు అనేది లేవు. అండ్ ఎన్సిబి వచ్చేసి 11 పోస్టులు. ఓవరాల్ గా ఫీమేల్ కి వచ్చేసి మనకు 5,370 వేకెన్సీ ఉండడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్ గా మనకు టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మాత్రం 53,690 అన్నమాట, మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇది సంబంధించి ఏదైతే పోస్టులకు సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ ఇక్కడ దానికి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే మనకు ఇక్కడ మేల్ కు సంబంధించి అండ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక మీకు చిన్నగా ఉండడం అయితే జరిగింది. మీకు క్లియర్ గా ఒకసారి షార్ట్ కట్ లో డైరెక్ట్ ఒక పీడిఎఫ్ అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎస్ఎస్సి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అనేది మనకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్ జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే 944 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 105 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 118 ఉన్నాయి.
అండ్ ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ వచ్చేసి 20 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్‌గా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే 1187 పోస్టులు అన్నమాట. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం. మేల్ అండ్ ఫీమేల్ అండ్ నక్సల్ అండ్ జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి టోటల్ వేకెన్సీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కి 1187 పోస్టులు అన్నమాట. ఇక నెక్స్ట్ తెలంగాణ వాటికి సంబంధించి చూసుకుంటే మాత్రం తెలంగాణ సంబంధించి మేల్ క్యాండిడేట్స్ జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే 713 అండ్ తెలంగాణ ఫీమేల్ క్యాండిడేట్స్ జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే 79 అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే 192 అండ్ తెలంగాణ ఫీమేల్ క్యాండిడేట్స్ నక్సల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే 23 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్‌గా తెలంగాణలో వచ్చేసి 1007 పోస్టులు అన్నమాట. 1007 పోస్టులు అండ్ తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ జనరల్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ టోటల్ ఓవరాల్‌గా తెలంగాణ వేకెన్సీ వచ్చేసి 1007 పోస్టులు అన్నమాట. అంటే మనకు లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం తెలంగాణలో హై పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది ఓవరాల్‌గా వేకెన్సీ సంబంధించి చూసుకుంటే మాత్రం. ఓవరాల్‌గా చెప్పేందంటే మనకు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికి గూడా గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే మనకు లాస్ట్ టైమ్ వేకెన్సీ అనేది మనకు 46,000 ఉండేది. దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం దాదాపు ఎగ్జామ్ గూడా చాలా మంది గూడా రాయడం అయితే జరిగింది. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం పోస్టులు ఎక్కువున్నాయి. ఎగ్జామ్ గూడా తక్కువ మంది రాయడం అయితే జరిగింది. అంటే మనకు అఫీషియల్ ఆర్‌టిఐ రావడం అయితే జరిగింది. మీ అందరికి తెలిసిందే. అందులో మనకు 25 లక్షల మంది ఎగ్జామ్ రాయడం అయితే జరిగిందని వాళ్ళు ఆర్‌టిఐ వేయడం అయితే జరిగింది నార్త్ సైడ్. దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ పో పోస్టులు వచ్చేసి మనకి ఇప్పుడు పెంచడం అయితే జరిగింది. 53,690 పోస్టులు ఓవరాల్‌గా ఇండియాకి సంబంధించి చూసుకుంటే. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు వేకెన్సీ మంచిగానే ఉన్నాయి. అండ్ తక్కువ మంది రాసిర్రు. అండ్ స్కోర్ కూడా చాలా మంది కూడా ఎక్కువ రాలేదు. అంటే 50, 60, 70ల మాత్రమే ఉండడం అయితే జరిగింది స్కోర్ అందరికి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు కట్ ఆఫ్ వచ్చేసి తగ్గే అవకాశం అయితే ఉంది లాస్ట్ టైమ్‌తో పోల్చుకుంటే మాత్రం. అండ్ ఈసారి కట్ ఆఫ్ అనేది మాక్సిమం నేను అనుకున్న అంచనా ప్రకారం ఏందంటే ఒక 70 ప్లస్ ఉన్న వాళ్ళు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ప్రతి వాళ్ళు. ఓకేనా? అండ్ తెలంగాణలో సంబంధించి 70 ప్లస్ ఉంటే మీరు ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే రన్నింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా! 5 24 నిమిషాల్లో మేల్ వాళ్ళు కొట్టాలి కదా! అది నాట్ ఇంపాసిబుల్ అన్నమాట. కాబట్టి మీరు 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేస్తేనే పాసిబుల్ అయితది ఆ రన్నింగు. కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాక్సిమం మనకు తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఒక 75 నుంచి 80 ఉన్నవాళ్ళు అంటే ఏదైతే మీరు చెక్ చేసుకున్నారో కీ పేపర్ అందులో మీకు రా స్కోర్ ఎంత వచ్చిందో దానికి మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చూసుకొని అండ్ రిజల్ట్స్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం మనకు ఎప్పుడైనా గాని ఎస్ఎస్‌సి వాడు రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు ఒక 5, 6 రోజుల ముందు ఇటువంటి ఏదైతే పోస్టులు పెంచుతున్నామని అండ్ ఏదో సంథింగ్ నోటీస్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మంత్ లాస్ట్ వీక్ వరకు అంటే ఈ మంత్ ఏదైతే ఉందో ఏప్రిల్ మంత్ లాస్ట్ వీక్ వరకు మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 27. అంటే మనకు ఈ మంత్ ఈ 5, 6 రోజులలో మనకు రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. మనకు పీఈటీ ఏదైతే ఫిజికల్ సంబంధించి రన్నింగ్ సంబంధించి చూసుకుంటే మాత్రం పీఈటీ, పీఎస్టీ మనకు మాక్సిమం జూన్ సెకండ్ వీక్ గాని, జూన్ థర్డ్ వీక్‌లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే మీరు అప్పటి వరకు గెట్ ఇన్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఫైనల్‌గా చెప్పేందంటే అందరికి కూడా గుడ్ న్యూస్. అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే పోస్టులు పెంచినందుకు. అండ్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి రన్నింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతటితో వీడియో. అండ్ మన ఛానెల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అని చేయండి. మన ఛానెల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అండ్ జై హింద్, జై భారత్. థాంక్ యూ.